పిటిషన్ దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య హైకోర్టు హాల్ నుంచి బయటికి వచ్చారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9 దాఖలు చేసిందో దానిపైన హైకోర్టు స్టే విధించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలన్నవి ఆగిపోయాయి. ఇవాళటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఏదైతే జరుగుతుందని భావించారో అదంతా కూడా ఆగిపోయింది. ఆ ప్రాసెస్ అంతా ఆగిపోయింది. అందరూ స్టే విధిస్తారని భావించారు చాలా మంది. అసలు ఇది చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం, ఈ జీవో 9 రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం విడుదల చేసింది, ఇది చెల్లదు అనేటువంటి విషయానికి సంబంధించే హైకోర్టు ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనే ప్రధానమైనటువంటి అంశాలను 2 కేసుల్లో, కృష్ణమూర్తి గౌలీ కేసులకు సంబంధించి 2 తీర్పులు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు అన్నది హైకోర్టు జారీ చేసింది. దాని ప్రకారం జీవో 9 పైన స్టే విధించింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లో లోపు పిటిషనర్లు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలి. అంటే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కౌంటర్ దాఖలు చేయాలి. దాని తర్వాత మళ్ళీ 2 వారాలకు ప్రభుత్వం రిప్లై అన్నది ఇవ్వాలి. విచారణ అంతా 6 వారాల లోపు జరగాలి అంటూ విచారణను 6 వారాల తర్వాత వాయిదా వేసింది. మరి 6 వారాల వరకు ఆ పిటిషన్ విచారణ వచ్చేంత వరకు ఈ స్టే అన్నది అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ఈ కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిపే అవకాశమే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రక్రియనే పునఃప్రారంభించాలి, పాత రిజర్వేషన్ల ప్రక్రియనే కొనసాగించి మళ్ళీ కొత్తగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తే తప్ప మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం మనకు కనిపించట్లేదు. ఇప్పటి వరకు జీవో 9ని గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దాని ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేటాయించింది. దానిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. దాని ప్రకారమే రాష్ట్రంలో స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దానికి సంబంధించి రిజర్వేషన్లు ఏ గ్రామాల్లో ఏ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఏ రిజర్వేషన్లు వర్తిస్తాయో అనేటువంటిది కూడా స్పష్టమైంది. దాని తర్వాతే షెడ్యూల్ నోటిఫికేషన్ అన్నది విడుదలైంది. ఇక దాని తర్వాతే హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న ఇవాళ జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం చివరిగా ధర్మాసనం అసలు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం, జీవో 9 పైన స్టే విధిస్తున్నామనేటువంటి విషయాన్ని చెప్పింది. విచారణ 4 వారాల్లో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలి. ఆ తర్వాత మరో 2 వారాల్లోపు పిటిషనర్లు రిప్లై ఇవ్వాలి. తదుపరి విచారణ వాయిదా పడింది అనేటువంటి విషయాన్ని చెప్పింది. మరి ప్రభుత్వం దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటుందనేటువంటిది వేచి చూడాలి. పాత రిజర్వేషన్ల పద్ధతిని కొనసాగించి మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తుందా, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ మధ్యంతర ఉత్తర్వులపైన తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించాలనుకుంటుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. బయటకు బీసీ సంఘాల నేతలు, అలాగే ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నేత, ఆయన కూడా బయటికి వచ్చారు. ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున కోర్టు హాల్ నుంచి బయటికి వచ్చిన బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఆయన చుట్టుముట్టారు. దానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ పెద్ద ఎత్తున గుమిగూడినటువంటి సందర్భం.
ఈరోజు జరిగిన వాదనలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసి దాని మీద కౌంటర్స్ కూడా వేయండి అని బీసీ సంఘం నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లెఫ్ట్ అన్నా అన్నా అవును కట్ అయింది లైవ్ లో ఉంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 9 పైన స్టే విధించింది. జీవో 9 పైన స్టే విధించడంతో తాత్కాలికంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఎన్నికలన్నవి ఆగిపోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ అన్నది తాత్కాలికంగా నిలిచిపోయింది. దీని ప్రకారం ఇక ఇవాళటి నుంచి జరగవలసినటువంటి నామినేషన్ల ప్రక్రియ, ఇక షెడ్యూల్ ప్రకారం విడుదలైనటువంటి ఎన్నికల తేదీలు అవన్నీ కూడా ఆగిపోయాయి. 4 వారాలకు లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఫ్రేమ్ తీసుకో. రోడ్డు మీద కనబడుతున్నారా? బీసీలు ఓట్లేసి యంత్రాలా కనబడుతున్నారా? ఇలా హైకోర్టులో న్యాయం జరగకపోతే మాకెక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి బీసీలు రోధిస్తున్నటువంటి సమయం ఇది. మేము ఎన్నికలకు వద్దా, మేము సర్పంచులు కావద్దా? కుట్ర వండుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నటువంటి రిజర్వేషన్లు ఏంది? ఇది 42% రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళా మమ్మల్ని గుంజుకోవడానికి ఇవాళ నేను చెప్తా ఉన్నాను, రాజకీయాల సీలింగ్ లేదు. సీలింగ్ లేకపోయినా 42% రిజర్వేషన్లు ఇచ్చిర్రు. ఇచ్చినాక మళ్ళా గుంజుకోవడం ఏంది రేవంత్ రెడ్డి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నాం, రేపటి నుంచి ఇవాళ రాష్ట్ర బంధు పిలుపునియడానికి కూడా
అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. మాతో ఓట్లు తీసుకున్నారు ఆ పార్టీలు కూడా మద్దతు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమ కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని, దీన్ని ప్రజలకు 42 దక్కే వరకు ప్రభుత్వాలను, సమాజాన్ని, వ్యవస్థలను అన్నింటినీ స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ నిర్ణయానికి సంబంధించి కార్యాచరణ ఇక మేము ప్రజాయుద్ధంలో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా స్టే ఇవ్వడం 2 వారాల పాటు వాయిదా, స్టే కాదు కానీ వాయిదా వేయడం అంటే స్టే ఇవ్వడమే. ఇట్లా వాయిదా వేయడం అనేది బీసీలను కించపరచడం, అవమానపరచడం. నువ్వు స్టే ఇస్తే ఫస్ట్ డే ఇవ్వాలి, సెకండ్ డే ఇవ్వాలి. ఏది లేకుండా ఈ రోజు ఎట్లా ఇస్తావు నువ్వు? ఈ రోజు ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వేసారు, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. అయినాక నువ్వు స్టే ఇవ్వడం 2 వారాల పాటు వాయిదా వేస్తే నామినేషన్ వేసి అంత ప్రాసెస్ రెడీగా అయిన వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? కాబట్టి ఇది చాలా టూ మచ్. ఇటువంటిది ఎక్కడ కూడా జరగలేదు. దీన్ని మేము తీవ్రంగా తీసుకుంటాం. ఇది బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవ పోరాటం అని హెచ్చరిస్తాం. కానీ జీవో 9 సక్రమంగా రిలీజ్ చేయలేదు కాబట్టి స్టే విధించింది అనేదానికి మీరేం చెప్తారు? జీవో సక్రమంగానే ఉంది, రాజ్యాంగంలోనే ఉంది జీవో జారీ చేయమని. కానీ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% మించకూడదు. ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశం. ఇది మెరిట్ లేదు ఇక్కడ ఏం రాజకీయాలలో మెరిట్ ఎక్కడ ఉంటుంది? కేవలం రాజకీయాల లోపల ఇల్లిటరేట్స్ కూడా సంతకం చేయడానికే రానులు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, 100 మంది ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. కాబట్టి దీనికి మెరిట్ లేదు. మెరిట్ గానికే ఐఏఎస్ఆ, డాక్టర్ పోస్టా, ఇంజనీరింగ్ పోస్టా. కాబట్టి దీనికి మెరిట్ లేదు. 50% సీలింగ్ అనేది సరైనది కాదు. మీరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? తప్పనిసరి ఎక్కడ దాకైనా కొట్లాడతాం. దీన్ని వదిలిపెట్టేది లేదు. 42 కాదు, 56 కోసం కొట్లాడతాం. ఒక్కొక్కరిని చీల్చి చెండాడతాం. ఏం తమాషగా ఉందా? కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని ప్రజా ఉద్యమంగా ఊరు వాడకి తీసుకుపోతామని హెచ్చరిస్తాం. ఇంప్లీడ్ వాదనలు అన్నది వినలేదు కదా కోర్టు కదా. ఇంప్లీడ్ వాదనలు కూడా వినారే కోర్టు. ఇంప్లీడ్ వాదనలు వినకుండా ఏకపక్షానికి ఎట్లా తీర్పిస్తుంది? ఇది చాలా దుర్మార్గము, అన్యాయం. ఇంప్లీడ్ చేసిన మా వాదనలు వినాలే కదా కోర్టు. ఎవరి వాదనలు వినలేదు. ఏకపక్షంగా 1-2 వాదనలు విని ఇట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది ముందే ప్రీ ప్లానెడ్ గా నిర్ణయం తీసుకుంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య తన అంశాన్ని చెప్పారు. ప్రజా ఉద్యమాన్ని చేపడతామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? రావు హైకోర్టు దగ్గరికి వచ్చారు. ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడతారు. బాబు బాబు సార్ తీసుకో ప్లీజ్